ఇవాళ పదవి అలంకారం కోసం రాదు, పదవి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాదు, పదవి నలుగురి మీద కేసు పెట్టించడం కోసం రాదు, పదవి నలుగురిని దౌర్జన్యం చేయడం కోసం రాదు, పదవి ఇతరుల భూములు గుంజుకోవడం కోసం రాదు. పదవి పన్నుతో కాలికి ములిగితే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే నాయకుడు అనేటువంటి కల్చర్ నుంచి వచ్చినాం మేము. అందువల్ల మీరు 5 ఏళ్ళు ఎక్కడ అధర్మం ఉందో, ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ ఈటల మీ ముందు ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఎవరికి మేము మాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు కాక మేము ఆ విధంగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇచ్చినాం. హామీని అమలు చేసేటువంటి 5 ఏళ్ళు మీరు మాకు భాగ్యం కలిగించినందుకు పేరు పేరు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాకు పోయేది ఉంది కాబట్టి నా మాటలు కొత్త కాదు, మళ్ళీ వస్తా. నేనే అపార్ట్మెంట్లకు వస్తా అని చెప్తున్నా, నేనే మీ గేటెడ్ కమ్యూనిటీకి వస్తా, బస్తీలలో కూడా తప్పకుండా వస్తా. ఇవాళ బస్తీలను చాలా చిన్నగా చూసారు, బస్తీలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బస్తీలకు పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారని చెప్పి అవమానపరిచారు. కానీ బస్తీ వాళ్ళు కూడా మాకు పేదరికం ఉండొచ్చు కాక కానీ ఆలోచనలో పెద్దవాళ్ళమని చెప్పి ఆత్మను ఆవిష్కరించింది మల్కాగిరి బస్తీ ప్రజలనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇవాళ బస్తీలు కావచ్చు, అది చదువుకున్న కాలనీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గొప్పగా వేసింది కాబట్టి ఇంత గొప్ప మెజార్టీ వచ్చింది. కాబట్టి ఈ విజయం మీకే అంకితం, ఈ విజయం మీకే అంకితం. ఈ విజయానికి తొలి శంఖారావం ఊదిన గడ్డ మల్కాగిరి గడ్డ. ఇది భారతీయ జనతా పార్టీ అడ్డా. కొంతమంది ఉంటారు, దౌర్జన్య పరులు ఉంటారు, వాళ్ళ సంగతి ఏందో మనం తేల్దామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి